ఫ్రిడ్జ్లో పెట్టకూడనటువంటి వస్తువులు, ఫ్రిడ్జ్లో పెట్టకూడనివి. మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టే తినాలి. కారణం ఏంటంటే మిల్క్ ప్రొడక్ట్స్ చాలా తొందరగా పాడైపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మిల్క్ ప్రొడక్ట్స్ అన్నీ పెట్టాలి. ఫ్రూట్స్లో పెట్టకూడనివి ముఖ్యంగా అరటిపళ్ళు, అలాగే కాయగూరల్లో పెట్టకూడనివి బంగాళదుంపలు, ఏమంటారు ఉల్లిపాయలు, ఇలాంటి వస్తువులు ఖచ్చితంగా పెట్టకూడదు. పెట్టి తినడం వల్ల ఏమవుతుందో తెలుసా, చాలా తొందరగా ఫంగస్ ఫామ్ అవుతుంది. మీకు కోవిడ్లో మీకు ఒక అర్థమై ఉంటుంది, బ్లాక్ ఫంగస్ అంటారు. బ్లాక్ ఫంగస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్కోసారి టొమాటోలు కూడా సరిగ్గా చూసుకోకపోతే టొమాటోల్లో కూడా బ్లాక్ ఫంగస్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే అందులో పులుపు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా తొందరగా బ్లాక్ ఫంగస్ ఫామ్ అవుతుంది. ఒకవేళ పొరపాటున ఉడకబెట్టుకొని తింటే పర్వాలేదు, కానీ కొంతమందికి పచ్చి టొమాటో కోసుకునే తినే అలవాటు ఉంటుంది. అప్పటికే అందులో బ్యాక్టీరియా ఫామ్ అవుతే అది చాలా తొందరగా ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడనివి, ముఖ్యంగా ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడనిది డీప్ ఫ్రిడ్జ్లో అయితే మటన్ లాంటిది, చికెన్ లాంటిది ఒక వారం రోజుల పాటు సేఫ్గా డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ కట్టినంతగా ఉంచగలిగితే మంచిది. కట్టిన తర్వాత కూడా వెంటనే ఐస్ కట్టినటువంటి ఆ ఫుడ్ని తీసుకెళ్ళి వెంటనే వేడి దాంట్లో వేయకూడదు. అది కొంతసేపు 2 hours 1 hour అది ఐస్ గడ్డ కరిగిపోయినంత వరకు మనం బయట ఉంచుకోవడం వల్ల దాని మీద ఉన్నటువంటి బ్యాక్టీరియా ఫార్మేషన్ తగ్గుతుంది. కొంతవరకు ఆక్సిజన్తో మిక్స్ అయ్యి అది మంచి ఆహారంగా మారే